రేయ్, బ్లాక్ స్క్రీన్ రెడీగా ఉందా? యా ఓకే. ఓకే, లైట్స్ ఆఫ్. ఇప్పుడు మీరు ఏలూరులో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడిన స్కిట్ని చూడబోతున్నారు. నా పేరు సాయిసుధ. చిన్న వయసులోనే నాకు పెళ్లి చేశారు. పెళ్ళైన సంవత్సరానికి నాకు బాబు పుట్టాడు. బాబు పుట్టిన 6 నెలలకి ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆయన బ్రతికించుకోవడానికి చాలా అప్పులు చేశాం. ఎన్నో మొక్కులు మొక్కాం. కానీ ఆయన చనిపోయారు. దరిద్రపు కొట్టుదానా, నువ్వేనా కొడుకుని చంపేసావే? రోజు నీ ముఖం చూడడానికి చస్తున్నావు. నీ మొగుడు కోసం చేసిన అప్పులకి మాకు ఏ సంబంధం లేదు. ఎలా తీర్చుకుంటావా నువ్వే తీర్చుకో. మా నెత్తి మీదకి వచ్చి కూర్చున్నావు కాబట్టి ఒక ముద్ద పాడేస్తాం. ఏమ్మా వడ్డీ డబ్బులు ఎప్పిస్తావు? నీ అత్తని అడిగితే నువ్వు ఇస్తావు అంటుంది. నిన్ను అడుగుతుంటే ఏడుస్తున్నావు. ఇద్దరు కలిపి నాటకాలు ఆడుతున్నారా? రూపాయా 2 రూపాయలా? 2 లక్షలు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ప్రతి నెల వడ్డీ 6,000 కట్టవలసిందే. కట్టకపోతే వేరే విధంగా ఉంటా చూసుకో. అమ్మా, నిన్ను రమ్మనలేను, రావద్దనలేను. నీ చెల్లెళ్ళిద్దరి జీవితాలు చక్కబెట్టేదాకా కష్టమో నష్టమో అక్కడే ఉండమ్మా. బాధపడకు. జరిగిందేదో జరిగిపోయింది. యేసుక్రీస్తు నమ్ముకో. ఆయన నిన్ను ఓదారుస్తాడు. నీ సమస్యలన్నీ తీరుస్తాడు. నాకేం చెప్పొద్దక్క. నా జీవితం అంతా అయిపోయింది. దయచేసి వెళ్ళిపో. మెట్టింటివారు వెళ్ళిపోమన్నారు. పుట్టింటివారు రావద్దన్నారు. అప్పుల భారమంతా నా మీదే పడింది. ఇక చావే దిక్కనుకున్నాను. ఒక రాత్రి చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నా కొడుకు గుర్తొస్తున్నాడు. వాడి బ్రతుకు ఏమవుతుందా అని భయమేస్తుంది. ఒకవేళ బ్రతుకున్నా నేను వాడిని పెంచలేను. సువార్త గుర్తొచ్చింది. బాధ, ఒంటరితనం, అప్పుల భయంలో దేవుణ్ణి నమ్మాలనిపించలేదు. చనిపోవాలనుకున్న నన్ను కన్న ప్రేమ ఆపలేకపోయింది. సువార్త ఆపలేకపోయింది. యేసయ్యా, నీవే నిజమైన దేవుడివైతే నన్ను బ్రతికించు. నేను నీ కోసం బ్రతుకుతాను. కరెంటు పోయింది. ప్రభు నన్ను కాపాడాడు. ఒక చిన్న కుట్టు మిషన్ తీసుకుని కష్టపడ్డాను. ఊహించని వైపు నుండి సహాయాలు వచ్చాయి. 2 సంవత్సరాల్లో అప్పులన్నీ తీరిపోయాయి. ఎవరూ తీర్చలేని లోటు నా జీవితంలోనికి వచ్చింది. కానీ ప్రభు నన్ను ఓదార్చాడు. నాకు ధైర్యాన్నిచ్చాడు. నేనెప్పటికీ తీర్చలేనంత అప్పుల్లో కూరుకుపోతే ప్రభు నన్ను విడుదల చేశాడు. యేసుక్రీస్తు కోసం నేను చదివి తెలుసుకోలేదు. ఎవరో చెప్తే తెలుసుకోలేదు. ఆయన మహిమను చూసి తెలుసుకున్నాను. నా కుటుంబీకులు నన్ను చేర్చుకునేలా చేశాడు. ఇప్పుడు నా కొడుకుతో సంతోషంగా ఉన్నాను. ఆయన నన్ను బ్రతికించాడు. మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు.
మహంత్ పాస్టర్ గారు క్యాండిల్స్ ఏవి? అవ్వండి పాస్టర్ గారు. ఏమయ్యా? వారే పాస్టర్ గారు. కొందరు పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారు, కొందరు తమ విమోచన బట్టి సంతోషిస్తున్నారు, మరి కొందరు ఆదరించబడి ఆనందిస్తూ ఉన్నారు. వారి హృదయాల్లో ప్రారంభమైన క్రీస్తు వెలుగు కన్నీళ్లుగా, ఆనంద బాష్పాలుగా విరజిమ్ముతుంది. లాస్ట్ ఇయర్ మీరు చెప్పారు కదా పాస్టర్ గారు, క్రీస్తు వెలుగు కాబట్టి మనం వెలిగి మరి కొందరిని వెలిగించాలి అనడానికి సాదృశ్యమే ఈ క్యాండిల్ సర్వీస్ అని. మేము వెలిగాం, వీళ్ళందరినీ వెలిగించాం. గత సంవత్సరం సాదృశ్యం ఈ సంవత్సరం నిజస్వరూపం పాస్టర్ గారు.